నాగార్జున సాగర్లోని పుష్కర్ ఘాట్ వద్ద ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. పుష్కర్ ఘాట్ వద్ద ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డాడు. ఆ విద్యార్థిని కాపాడేందుకు నీళ్లలోకి దిగిన స్నేహితులు కూడా కొట్టుకుపోతుండగా స్థానికులు గుర్తించి రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రమాద స్థలానికి చేరుకుని గల్లంతైన విద్యార్థి కోసం గాలిస్తున్నారు. కాగా 5 ఇంటర్ విద్యార్థులు విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి సాగర్ చూడడానికి వచ్చారని సమాచారం. ఎస్డిఆర్ఎఫ్ టీమ్ కు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత బాడీ మిస్సింగ్ పర్సన్ గురించి సెర్చ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీను నాయక్, నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని. ఈ రోజు మధ్యాహ్నం సుమారు 2:45 గంటల సమయంలో మాకు 100 డయల్ సెంటర్ నుంచి ఇక్కడ ఆంజనేయ ఘాట్ దగ్గర ఒక బాబు డ్రౌనింగ్ లో మునిగిపోయారని చెప్పి సమాచారం రాగా వెంటనే నేను విజయపురి టౌన్ ఎస్ఐ గారు ఆంజనేయ ఘాట్ దగ్గరికి వచ్చి పరిశీలించగా ఇక్కడ 6 మంది ఫ్రెండ్స్ కూకట్పల్లి నుంచి 2 బైక్లపై నాగార్జున సాగర్ కి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలు అందరు కలిసి ఈత కొడదామని చెప్పేసి ఒక 3 స్టెప్స్ కింది దిగడం జరిగింది. ఈ భారీ వర్షాల వల్ల ఫ్లడ్స్ పైనుంచి సుమారు 6.5 లక్షల క్యూసెక్ రావడం వల్ల అట్టి వరదలో చాణిక్య వయసు 15 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూకట్పల్లిలో చదువుతున్నారు. అతను చాణిక్య అనే అబ్బాయి కొట్టుకొని వరదలు పోవడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులకు పోలీసు వారి విజ్ఞప్తి, పిల్లల్ని దయచేసి ఇంత దూరము ఎవరు పెద్దవాళ్ళు లేకుండా పంపకండి. ఫ్లోటింగ్